శంకర్, నాగమ్మ వాళ్ళు వెన్నెలని బంధించి ఉంచటంతో అక్కడికి కేశవ వస్తూ ఉంటాడు. ఇంతలో ఒక ఫ్లవర్‌ని తీసుకొని వచ్చి వెన్నెల తలలో పెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ వెన్నెల దగ్గరికి వచ్చి మరి "ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మన ఇద్దరి పెళ్లి అయిపోతే ఈ అందమంతా నాకే కదా సొంతం" అని చెప్పేసైతే అంటూ వెన్నెల వైపు చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా చిరాకు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం మన ఇద్దరికి ఎంత త్వరగా పెళ్ళైపోతుందో, ఈ అందం మొత్తం నాకు ఎప్పుడు సొంతమవుతుందో అని ఆతురతగా వెయిట్ చేస్తున్నాను. ఎంత త్వరగా పెళ్ళైపోతే అంతే బాగుండు కదా అనిపిస్తుంది నాకు. త్వరగా పెళ్ళైపోయి ఈ అందం మొత్తం ఆస్వాదించాలని ఉంది నాకు అని చెప్పేసైతే మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా చిరాకు పడిపోతూ కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం వెన్నెల దగ్గరగా వచ్చి, "అబ్బబ్బా! ఇంత అందాన్ని నేను ఎన్నడూ చూడలేదు తెలుసా? ఇదే మొదటిసారి. ఎంత అందంగా ఉన్నావో నువ్వు" అని చెప్పేసైతే తన దగ్గరగా వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా టెన్షన్ పడిపోతూ, భయపడిపోతూ ఉంటుంది. ఏంటి వీడు ఏం చెయ్యాలనుకుంటున్నాడు అని చెప్పేసైతే అనుకుంటూ భయపడుతూ ఉంటుంది. ఇంతలో శంకర్ డోర్ తీసుకొని వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే ఏంటి వీడు ఈ టైంలో వచ్చాడు అని చెప్పేసైతే చాలా చిరాకు పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం వెన్నెలకు దగ్గరగా వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఏంట్రా ఏం చేస్తున్నావు అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న కేశవ దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏమీ లేదులే నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ తన కోసం భోజనం తీసుకొని వచ్చాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. సరే సరే అదేంటో చూసుకో నేను ఇక వెళ్ళి వస్తాను అని చెప్పేసైతే చాలా చిరాకు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.